ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పసిపిల్లలు ఉండే ఇంక్యుబేషన్ వార్డులోకి కూడా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయంటే ఎంత బాధ్యతారాహిత్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో తలమానికంగా ఉన్నటువంటి సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి ఇక్కడ ఎంతో ఇబ్బందికర, అంటే ఈ ఆసుపత్రికే ఒక అనారోగ్యం పట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఎలుకల స్వైర విహారం కూడా పసిపిల్లల తల్లిదండ్రులు, వారి బంధువుల్ని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతానికైతే ఎంతోమంది పేరెంట్స్ కూడా ఆర్టీవీకి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారి సీకేఎం ఆసుపత్రిలో వాతావరణం ఎట్లా ఉంది, ఎలుకలు లోపల దాకా వెళ్ళడానికి కారణాలు ఏంది ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ఆసుపత్రి పనిచేద్దాం. ప్రస్తుతానికి సీకేఎం ఆసుపత్రిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందా లేదా, మరి ఎట్లాంటి వాతావరణం ఇక్కడ ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రన్స్లోనే ఎంతటి దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బోర్డుకు కూడా అక్కడ ఉన్నటువంటి బాక్సులు అంటే చేస్తున్నారు, అవన్నీ కూడా ఊడిపోతున్నాయి. రెగ్యులర్గా వెళ్ళేటువంటి సూపరింటెండెంట్లు, డాక్టర్లు, అలాగే అందరూ సిబ్బంది కూడా ఈ ఎంట్రన్స్ ఉండే లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎంట్రన్స్ ఎలా ఉందన్నటువంటి ఒక కాన్షియస్ లేకుండా ఎంత బాధ్యత రహితంగా ఉంటుంది. అంటే రోజు చూస్తూ కూడా కనీసం మెయిన్ ఎంట్రన్స్ ఇంత అధ్వానంగా ఉందంటే ఇంకా వారి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగానో చూడాలి. ప్రస్తుతానికైతే మొత్తం చూడొచ్చు, ఎంట్రన్స్ దగ్గర నుండే మొత్తం మురికి కాలువలు కూడా ఇక్కడికే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలుకల బొరియలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇవన్నీ ఎలుకల బొరియలే. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా మెయిన్గా ఈ మోరీల నుండి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా పూర్తిగా ఎలుకలు ఆలవాలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఎంట్రన్స్లోనే ఇట్లాంటి అపరిశుభ్ర వాతావరణం ఉంది. ఈ మనం పక్కకు పోయి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారము, తిన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ మొత్తం కూడా ఇలా చూస్తున్నాం. ఇక్కడ చూసిన తర్వాత ఎలుకలు రావడము, ఇక్కడ ఉన్నటువంటి తిండి కోసం రావడము, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా పీక్కొని తిని ఒక అపరిశుభ్ర వాతావరణం. హాస్పిటల్ ఎంట్రన్స్ ప్రాంతాల్లోనే ఇంత అపరిశుభ్ర వాతావరణం ఉంటుందంటే ఇక్కడ అన్ని పేషెంట్స్ యొక్క బట్టలు, పనికిరాని వస్తువులు అన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు. మిగిలినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి దూర ప్రాంతాల్లో వేయాలి. కానీ ఇక్కడ హాస్పిటల్ ముందే వేయడం వల్ల కూడా ఎంతో ఇబ్బందికర వాతావరణం అయితే ఆ పేషెంట్స్, వారి బంధువులు ఎదుర్కొంటున్నారు. మొత్తం చూడొచ్చు, ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం అక్కడ ఎలుకలు, అక్కడ చూస్తున్నాం అక్కడ లోపలికి కూడా వచ్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎలుకలు కూడా ఇప్పుడు అందులోనే ఇప్పుడు ఎన్నో ఎలుకలు ఉంటున్నాయి. వచ్చేటువంటి బంధువులకి, పేషెంట్స్, వాళ్ళ అటెండెంట్స్కి కూడా ఎలుకల యొక్క ఇబ్బంది అయితే మనకు కనిపిస్తుంది.